నేను డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను కాలేజ్కి వెళ్తున్నాను. మా కాలేజ్ ఎలా ఉండిద్ది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏంటి అన్నీ చూపిస్తాను. నాకు ఆఫ్టర్నూన్ కాలేజ్ 1 అవర్ ఎలా జరుగుతుంది, నేను ఎవరిని కలుస్తాను అవన్నీ మీకు చూపిస్తాను. ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా మా హాస్టల్స్ GH5 GH6. అలాగే ఫ్రంట్ చూసుకుంటే అన్ని బీటెక్ బ్లాక్స్ CSC MSc అన్నీ ఉంటాయి కదా, బీటెక్లో గ్రూప్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదంతా ఓన్లీ బీటెక్ బ్లాక్స్. అగ్రికల్చర్ బ్లాక్స్ ఇంకొంచెం దూరం నడవాలి, నేను అవి కూడా చూపిస్తాను మీకు. అగ్రికల్చర్ బ్లాక్స్ కూడా నాతో వచ్చేయండి. అంతా రోబో పార్కు. ఇంకా ఎండ వస్తుంది కదా, వింటర్ సీజన్ కదా, ఎండ కోసం అందరూ రోబో పార్కులు ఇలా కూర్చున్నారు. చూడండి, తిను నా ఆఫ్రికా ఫ్రెండ్. చూడండి, వాళ్ళు కంట్రీ వెళ్ళి వచ్చింది, నన్ను పలకరిస్తుంది ఆగి నా కోసం. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా మంచిది తిను. షీ ఈజ్ సో గుడ్, ఐ లైక్ ఇట్. ఇది వచ్చి పోస్టల్ వస్తుంది. ఇంకొంచెం అందరు బయటకు వచ్చారు, కొంచెం నడుస్తున్నారు. ఇంకా స్ట్రైట్గా చాలా దూరం వెళ్తే అగ్రికల్చర్ బ్లాక్స్ కనపడతాయి మావి. ఇది ఇంకో హాస్టల్ గర్ల్స్ది. ఇలా వెళ్తే బాయ్స్ హాస్టల్స్ వస్తాయి. అది లవ్లీ బేక్. నేను పరిచయం చేస్తాను. తను ఫ్రూట్ సైన్స్ ఎలా తీసుకుంది ఏంటి మీకు యూజ్ అయ్యింది కదా అగ్రికల్చర్ తర్వాత. చన్ను ఫ్రూట్ సైన్స్ ఎందుకు తీసుకున్నావు, ఎలా తీసుకోవాలి అగ్రికల్చర్ తర్వాత ఫ్రూట్ సైన్స్? సో అగ్రి తర్వాత మాకు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ నేను అగ్రి కాదు, బయోలజీ అండ్ హార్టికల్చర్. అందులో బ్రాంచెస్ ఉంటాయి, లైక్ ఫ్లోరికల్చర్ అండ్ SPMA అండ్ పాథాలజీ, లైక్ ఎంటమాలజీ, అలా చాలా ఉంటాయి. సో నేను LPU నెక్స్ట్ ఎగ్జామ్ రాసి ఇక్కడికి ఇలాగా వచ్చాను. ఇంకా లేకపోతే మనం ఐకార్ JRF ఎగ్జామ్ రాసి కూడా మనం సీట్స్ అవన్నీ తెచ్చుకోవచ్చు. సో ఫ్రూట్ సైన్స్లో ఏంటంటే జాబ్స్ లైక్ హార్టికల్చర్ ఆఫీసర్ కానీ, లేకపోతే సీనియర్ హార్టికల్చర్ ఆఫీసర్ కానీ KVKSలో చేసుకోవచ్చు. ద మెయిన్ పర్పస్ ఏంటంటే సైంటిస్ట్గా వెళ్ళొచ్చు యాజ్ అ జూనియర్ సైంటిస్ట్ లాగా. సో దాట్స్ చన్ను, నాకు ఒక డౌట్. అగ్రికల్చర్ తర్వాత ఏది తీసుకుంటే బాగుంటుంది MScలో? లైక్ మోస్ట్ ఆఫ్ అగ్రోనమీ తీసుకుంటారు. సో ఫస్ట్ ప్రిఫర్ చేసేదైతే అగ్రోనమీ. ఇట్స్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. అన్నిట్లో ఫీల్డ్ బాగానే ఉంటుంది, బట్ అగ్రోనమీకి కొంచెం ఒక హైప్ ఉంటుంది అన్నమాట. నాకు ఇంకో డౌట్. అగ్రికల్చర్ తీసుకునేటప్పుడు కొన్ని కాలేజెస్కి ఐకార్ ఉండదు కదా, ఐకార్ లేని దాంట్లో చదువుకుంటే యూజ్ ఉండేది, ఐకార్ తీసుకుంటే యూజ్ ఉండేది? డెఫినెట్లీ ఐకార్ ఉన్న దాంట్లో తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, లేకపోతే ఏమైనా పోస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, సో వాళ్ళు అడుగుతారు ఐకార్ అక్రిడేషన్ ఉన్న స్టూడెంట్సే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అని. సో అక్కడ మనం లాస్ట్ అవుతాం. సో తీసుకునే వాళ్ళు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, అంటే ఐకార్ అక్రిడేషన్ లిస్ట్లో ఉందా ఈ కాలేజెస్, లేకపోతే లేదా అని చెప్పేసి. సో బెనిఫిట్, చాలా బెనిఫిట్ ఐకార్ దాంట్లో ఉందని చదవడం. థ్యాంక్ యూ చన్ను, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాము. మా ఫుడ్ కోర్ట్స్ ఏ బ్లాక్కి ఆ బ్లాక్కి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇలా ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి అక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్లాక్స్ దగ్గరికి వెళ్తే మాది అగ్రికల్చర్ బ్లాక్స్ అండి. ఇవన్నీ బాయ్స్ హాస్టల్స్ అండి. అటువైపు కనిపిస్తుంది కదా కొంచెం దూరంలో, అవన్నీ అగ్రికల్చర్ బ్లాక్స్. చాలా మందికి డౌట్ వచ్చే ఉండిద్ది, దీని డైట్ వీడియోస్ చెప్తుంది, మళ్ళీ కాలేజ్ అంటుంది ఏంటి అనేది. నాకు ఒక 4 months రీసెర్చ్ వర్క్ ఉంది, అందుకని మా యూనివర్సిటీకి వచ్చాను వర్క్ కంప్లీట్ చేసుకుందామని. అలాగే మీకు హెల్తీ టిప్స్ కూడా చెప్తూనే ఉంటాను. ఇదంతా ఇంకా అగ్రికల్చర్ బ్లాక్ అండి, చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ బీటెక్ బ్లాక్ల కన్నా అగ్రికల్చర్ బ్లాక్ చాలా బాగుంటుంది. అండ్ అటువైపు ఇంకొంచెం దూరం వెళ్తే ఫార్మ్స్ ఉండిద్ది, చాలా పెద్ద ఫార్మ్స్ అవన్నీ. అగ్రికల్చర్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫార్మ్స్లో మాత్రం. ఇది వచ్చేసి మా బ్లాక్స్ అండి. కాలేజ్ అయిపోయింది, కొంతమందికి వెళ్ళిపోయి మా రీసెర్చ్ గైడ్ దగ్గరికి వెళ్తున్నాను, స్టాఫ్ రూమ్కి. రండి, మా క్యాబిన్ కూడా చూపిస్తాను. నాకైతే క్లాస్ అయిపోయిందండి, నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. అయితే ఈ రిక్షా ఎక్కుదాం అనుకుంటున్నాను. ఇక్కడ దగ్గరలోనే 15 రూపీస్ ఇస్తే హాస్టల్ దగ్గర వదిలిపెట్టింది ఈ రిక్షా. అవి కనిపించేవి ఈ రిక్షాలు. ఇంకా అందరూ మ్యాక్సిమం అగ్రికల్చర్ బ్లాక్ అందరూ ఈ రిక్షాలోనే వెళ్ళిపోతారు. అంటే చాలా దూరం కదా, మెయిన్ గేట్ దగ్గరికైనా హాస్టల్కైనా మాకు చాలా దూరం. ఇంకా అందుకని ఈ రిక్షాలోనే ఎక్కానండి, వెళ్తున్నాను. మెయిన్ గేట్ దగ్గర పని ఉంటే నేను మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ రిక్షాలో వచ్చేసి అగ్రికల్చర్ బ్లాక్ దగ్గర ఉండిద్దండి, మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసేది మమ్మల్ని. మెయిన్ గేట్కి మళ్ళీ కొంచెం దూరం నడవాలి మేము. కంప్లీట్ చేసుకొని ఇంకా హాస్టల్కి వచ్చేసాను నేను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.